సూపర్. అందరిలో ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే మీరు ఈరోజు ఇలా వచ్చేసాం, ఫేస్కి ఏదో పెయింట్ వేసింది, అది చూస్తే పకోడీ అయిపోయింది. అసలు నన్ను నేనే ట్రోల్ చేసుకుంటా. ఎంత న్యాచురల్గా చెప్తారు అసలు. చాలా చాలా బాగుంటాయి మీ వీడియోస్ అన్నిటికీ కూడా. సో ఐఎమ్ ద అంటే అంతమంది ఫ్యాన్స్లో నేను కూడా ఒక ఫ్యాన్ అనమాట. అవునా, థ్యాంక్ యూ. సో అంత ఫాలో అవుతూ ఉంటాను మీ ప్రతి వీడియో, మీ ప్రతి వ్లాగ్ కూడా. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ ముందు తెలుసుకునేది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాడీ వాళ్ళు మాది యాక్చువల్లీ విజయనగరం, పుట్టి పెరిగింది అంతా విజయనగరమే. మా హస్బెండ్ వాళ్ళు పెరుమాలి, బట్ వాళ్ళు స్టడీస్ కోసం అని చెప్పి విజయనగరం వచ్చేసారు. ఓకే. ఇంకా మోస్ట్లీ ఏంటంటే ఇద్దరం ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళం అనమాట. మా అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళు. సో అలా చూసి పిల్లల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు నన్ను అండ్ మా పేరెంట్స్ అతన్ని అబ్జర్వ్ చేసి ఇలా పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి వర్మ గారిని ఇచ్చి పెళ్లి చేశారు. అంటే యాక్చువల్గా పేరెంట్స్ అనుకున్నారా, పేరెంట్స్ కన్నా ముందు సారు మీరు అనుకున్నారా? అలా లేదు, అస్సలు తెలీదు, అసలు తెలీదు, ఎప్పుడు చూడలేదు. ఓకే ఓకే. ఒకటే ఏరియా అయినా కానీ అసలు ఎప్పుడు చూడలేదు. ఓకే. మహా అయితే ఒక 3-4 lanes డిఫరెన్స్ ఉంటుంది అంతే. అంతే. సో మొత్తానికైతే అరేంజ్ మ్యారేజే? అరేంజ్డ్. నో లవ్ మ్యారేజ్? కాదు, కానీ చాలా మంది మీది లవ్ మ్యారేజ్ అని స్టార్టింగ్ లో చాలా మంది అడిగేవారు, ఈవెన్ రిలేటివ్స్ లో కూడా. అంత ఒక్కటే ప్లేస్ లో ఉండి అరేంజ్డ్ అని చాలా మంది డౌట్ వచ్చింది అనమాట. బట్ అలా కుదిరేసింది అంతే. సో కంప్లీట్గా ఎడ్యుకేషన్ కూడా విజయనగరంలోనే. ఏం చదివారు? బీటెక్ చదువుకున్నారు. సూపర్. అండ్ వర్మ సార్ డైరెక్ట్ స్టార్టింగ్ బ్యాంకాక్లో జాబా లేకపోతే? లేదు, ఫస్ట్ మైసూర్లో వర్క్ చేశారు. ఓకే ఓకే. ఇన్ఫోసిస్లో. ఓకే. అండ్ తర్వాత కేరళ వచ్చారు, త్రివేంద్రంలో ఉండేవారు. అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ కేరళలో ఉండే టైంలో ఎంగేజ్మెంట్ అయిందనమాట. అప్పుడు నేను బీటెక్ 3rd year. ఓకే. ఓ, బీటెక్ 3rd year లోనే మీకు ఎంగేజ్మెంట్? అయ్యో, ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అంటే మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఒంట్లో బాగోకపోవడం, సో వాళ్ళు ఏదో భయపడి మనం మంచిగా ఉండేటప్పుడే అమ్మాయికి పెళ్లి చేయాలి అని అప్పటి నుండి స్టార్ట్ చేశారనమాట. ఓకే. సో అలా మొదలైంది. సో మీ మ్యారేజ్ టైంకి సార్ ఎంగేజ్మెంట్ టైంకి కేరళలో ఉండేవారు, అండ్ పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారనమాట. ఓకే. సో కొన్ని ఇయర్స్ మీరు హైదరాబాద్లో కూడా ఉన్నారు? 1.5 years ఉన్నాం హైదరాబాద్లో. 1.5 years? అయ్యో, మాకు ఈ బ్యాంకాక్ పిల్ల హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలియలేదు. అవునా? లేదు, అప్పుడు అవ్వలేదు ఇంకా బ్యాంకాక్ పిల్ల. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ నుంచి అనుకునేవారు అమ్మాయి ఎప్పుడు మనకి దగ్గరలోనే ఉండాలి, బయటికి అసలు ఎప్పుడు పంపొద్దు అని. ఓ మై గాడ్. అలాంటిది పాపం అది ఎలా ఫీల్ అయ్యారు? అంటే లైక్ ఇంత లాంగ్ రావడం, సో అది మమ్మీ వాళ్ళకి తెలిసిన తర్వాత మమ్మీ డాడీ రియాక్షన్ ఏంటి? అసలు ఎక్స్పెక్ట్ చేస్తుండే? ఫస్ట్ కెనడా వెళ్ళాల్సింది తను అనుకున్నారు కెనడా వెళ్దామని చెప్పి. కెనడా అదే టైంలో తైవాన్ నుండి వచ్చింది ఆపర్చునిటీ దానికి, అండ్ సింగపూర్, తర్వాత థాయిలాండ్. ఓకే. సో ఇవన్నీ ఇంకా పెద్దోళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు అన్నారనమాట, అంత దూరం ఎందుకు, దగ్గరగా ఉండేది చూసుకోండి అనేసి. దగ్గరగా ఉన్న అలా అయితేనే పంపించగలుగుతాము, లేకపోతే కష్టం అని చెప్పి. సో ఇంకా అవన్నీ ఆపుకొని ఇంకా అన్నీ చూసుకున్నారు, ఏ ప్లేసెస్ బాగుంటాయి, ఎక్కడ లైఫ్ స్టైల్ బాగుంటుంది అనేది కొంచెం ఆయన అంతా చూసుకున్నారు అనమాట. నాకైతే అసలు ఏం లేదులేండి. బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ ఏదో మూవీలో చూసాను, అదేనా? మీరు కూడా? అంతే, ఏదో మూవీలో చూసాను బ్యాంకాక్ అంటే ఓకే ఓకే మంచిదేనా, వెళ్ళొచ్చా అని. వెళ్ళొచ్చా అంటే ఇంకా ఈయన అదేం కాదులే, వెళ్ళి చూద్దాం, బాగుంటే ఉండొచ్చు, లేదంటే రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి. సో ఆ థాట్ మీద థాయిలాండ్కి ఫిక్స్ అయ్యామన్నమాట. ఫిక్స్ అయ్యారు. నిజంగానే 9 years బ్యాక్ అంటే హైదరాబాద్ అంటే ఓకే, జస్ట్ 1 day 12 hours వెళ్ళిపోవచ్చు, ఫ్లైట్ అయితే 1 hour వెళ్ళిపోవచ్చు. ఓకే. కానీ బ్యాంకాక్ అనగానే కొన్ని అవర్స్ జర్నీ ఉంటుంది, అండ్ ఫ్రీక్వెంట్గా రావడానికి అవ్వదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయడానికి ఆ నెంబర్స్ వేరుంటాయి. సో అప్పటి వరకు పేరెంట్స్ దగ్గర ఉన్న శ్రావణి గారు సడన్గా అంత లాంగ్ అనగానే మీ రియాక్షన్ ఏంటి, పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? నేను అనుకున్నాను యాక్చువల్లీ
వెళ్తే ఉండగలనా లేదా అని. బట్ ఈయనకి ఏంటంటే అది ఒక డ్రీమ్ అనమాట, అబ్రాడ్ వెళ్ళాలని ఒక డ్రీమ్. సో ఆపర్చునిటీ వచ్చింది, మన వల్ల ఎందుకు అది పోవాలి. సో తను ఇష్టపడుతున్నారు కదా, పోనీ ట్రై చేద్దాం, డాడీ వాళ్ళకి నెమ్మదిగా చెప్పొచ్చు అనేసి ఇంకా మమ్మీ డాడీతో మాట్లాడి చూస్తాం డాడీ, అది అక్కడేం పర్మనెంట్ కాదు, జస్ట్ వర్క్ మీద వెళ్తున్నాము, మనకు నచ్చితే ఉంటాము, లేదంటే మళ్ళీ మన ఊరికే వచ్చేస్తాము అన్నట్టుగా చెప్పామన్నమాట. ఓకే, ఇప్పటికైనా అంతేలేండి, ఎప్పటికైనా ఇక్కడికే వచ్చేయాలని, అవును అవును, ఇండియాలోనే సెటిల్ అవ్వాలని. సూపర్.